సారంగపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గం సారంగపూర్ మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను నేర్పించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణ పద్ధతిలో విద్యార్థులు నడిపించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రత తప్పకుండా పాటించాలని, విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం అందించడంతో పాటు పాఠశాలలో కిచెన్ గార్డెన్ పరిసరాలను పరిశీలించి అన్ని వసతులు బాగుండేలా స్పెషల్ ఆఫీసర్ మరియు సిబ్బందిని సూచించారు. పరిశీలన అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలో 8వ తరగతిలో విద్యార్థులకు గణిత పూతన విధానాన్ని ఉపాధ్యాయుడిగా వివరించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు లీనరీ ఈక్వేషన్స్పై సమస్యలకు సాధన బోర్డుపై చేసి సమాధానాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చురుగ్గా సమాధానం ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. అలాగే బ్రైటర్ మైండ్ క్లాస్ విని విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, ఒక అపరిచిత వ్యక్తి తను వేసుకున్న దుస్తులను సైతం రంగులను గుర్తుపట్టి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్తో పాటు జిల్లా విద్యాధికారి కె రాము, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పిఎస్ యాప్లో డైలీ శానిటేషన్ రిపోర్ట్ డిఎస్ఆర్ యాప్ నందు ముఖ చిత్రంతో పాటు హాజరు నమోదు పరచడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి టి రాజన్నను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారని కలెక్టర్ కార్యాలయం మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 43(2)లోని ఈ నియమాల ప్రకారం ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రతిరోజు గ్రామ పంచాయతీల్లో సరైన పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించడానికి ప్రతిరోజు ఉదయం 7 గంటలలోపు హాజరై గ్రామ పంచాయతీలో పర్యటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కమిషనర్ డిఎస్ఆర్ యాప్కు సంబంధించి నూతన యాప్ను ప్రవేశపెట్టారు. ఈ యాప్లో పంచాయతీ కార్యదర్శులు నిర్దేశించిన ఆదేశాల ప్రకారం వారి గ్రామ పంచాయతీ భవన పరిసర రిజిస్టర్ అయినటువంటి జియో కోఆర్డినేట్స్ లొకేషన్లో ప్రతిరోజు యాప్ యందు ముఖ చిత్రంతో పాటు హాజరు నమోదు చేయాల్సి ఉంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన యాప్లో ముఖ చిత్రంతో పాటు హాజరు నమోదు చేయాల్సి ఉండగా పంచాయతీ కార్యదర్శి రాజన్న సంబంధిత పంచాయతీ కార్యదర్శి లైవ్ ఫోటో కాకుండా క్యాప్చర్ ఫోటో ద్వారా ముఖ్యమంత్రి ఫోటో అప్లోడ్ చేశారు. ఈ విషయంలో కలెక్టర్ కార్యాలయం నుండి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శి తమ బాధ్యతలను అమలు చేయడంలో మరియు పై అధికారుల ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వహించినట్లుగా భావిస్తూ ఇది పూర్తిగా వారి విధుల పట్ల బాధ్యత రాహిత్యం మరియు ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేసినట్లుగా తెలుస్తుందని కలెక్టర్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిసిఐ నిబంధన 8లోని ఉపనిబంధన 1 ప్రకారం పంచాయతీ కార్యదర్శి రాజన్నను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు కలెక్టర్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శి రాజన్న సస్పెన్షన్ కాలంలో పై అధికారుల అనుమతి లేకుండా ముఖ్య కార్యస్థలం విడిచి వెళ్లరాదని, అలాగే సబ్సిస్టెన్స్ అలవెన్స్ మాత్రమే వర్తిస్తుందని కలెక్టర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. సిసిఎల్ఏ కమిషనర్ ఆదేశాల మేరకు రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన కోమనపల్లి గ్రామానికి భూ రికార్డులు, నక్షా, సేత్వార్ కల్పించిన కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నేపథ్యంలో కోమనపల్లి గ్రామానికి భూ రికార్డులు, నక్షా, సేత్వార్ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కల్పించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం పైలట్ ప్రాజెక్టు రీసర్వేపై తెలంగాణ రాష్ట్ర సిసిఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గ్రామంలో పర్యటించి రైతులతో ముఖాముఖి చర్చించారు. పైలట్ ప్రాజెక్టు గురించి వారి సూచనలు తెలుసుకున్నారు. గ్రామ రీసర్వే చేసినందుకు, తమ రికార్డు లేని గ్రామాలకు నక్షా, సేత్వార్ కల్పిస్తున్నందుకు గ్రామస్తులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే సమయంలో ఈ ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులను కెనాల్ మరియు రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్తో పాటు ఏడీ సర్వే వెంకటరెడ్డి, తహసీల్దార్ సుజాత, ఈ ఇరిగేషన్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాలలో ఏఐలో అంతర్జాతీయ ఉచిత శిక్షణ. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జగిత్యాల విద్యార్థులకు ఏఐ స్కూల్ హైదరాబాద్ మరియు కళాశాల విద్యాశాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏఐలో అంతర్జాతీయ ఉచిత శిక్షణ ఈ నెలలో ప్రారంభం కానుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు ఏఐ స్కూల్ హైదరాబాద్ వారితో కళాశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 10 కళాశాలలు ఎంపిక చేయబడితే దానిలో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఒకటే అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ శిక్షణ గురించి ఏఐ స్కూల్ హైదరాబాద్ కళాశాల విద్యాశాఖ వారు శుక్రవారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నామని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ కళాశాల విద్యార్థులకు ఆన్లైన్లో 3 నెలల పాటు నిర్వహించబడుతుందని వివరించారు. వారాంతంలో ఈ క్లాసులు నిర్వహించబడతాయని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రిన్సిపల్ రామకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. కళాశాలల అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడార సురేందర్ రెడ్డి జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు శ్రీ కాసుకంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడార సురేందర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశం అనంతరం ప్రిన్సిపల్ ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అడ్మిషన్లు సాధించడంలో ప్రతి అధ్యాపకుడు కృషి చేశారన్నారు. తద్వారా అద్భుతమైన ఫలితాలతో పునర్వైభవ దిశగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వచ్చాయని వివరించారు. అధ్యాపకుల సంఘం తరఫున అడ్మిషన్లు మరియు కళాశాలల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల తెలుగు ఆచార్యులు డాక్టర్ తత్వాది ప్రమోద్ కుమార్ సినారే పురస్కారం పొందిన సందర్భంగా ఆయనను శాలుతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఆడపు శ్రీనివాస్, డాక్టర్ తాండ్ర కరుణాకర్, డాక్టర్ తోట మహేష్, డాక్టర్ గట్ల కృష్ణారెడ్డి, డాక్టర్ పడాల తిరుపతి, డాక్టర్ అంకం గోవర్ధన్, డాక్టర్ జీవి సాయి మధుకర్, డాక్టర్ జి సంగీతారాణి, డాక్టర్ జి సుజాత, డాక్టర్ నీరజ, డాక్టర్ జి చంద్రయ్య, డాక్టర్ సాసల మల్లికార్జున్, డాక్టర్ నీలి వాసవి, డాక్టర్ కె రామచంద్రం తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం విరివిగా కృషి చేస్తూ వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్-మే నెలలోనే అడ్మిషన్లు పెంచుకోవాలనే కోసం మన కళాశాల విద్యాశాఖ నుంచి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణి గారి చేత విడుదల చేశాం. అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డిగ్రీ కళాశాల అధ్యాపకులంతా కూడా కళాశాలల్లో అడ్మిషన్లు పెంచుకోవడానికి కృషి చేస్తూ వచ్చారు.